హలో హాయ్ వెల్కమ్ టు శ్రీష్ట వ్లాగ్స్. ఇవాళ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తున్నాను. ముందుగా అల్లము వెల్లుల్లి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకుంటే 100 గ్రామ్స్ అల్లాన్ని తీసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయల పైన ఉండే పొట్టంతా నీట్గా తీసేసి వీటిని కూడా ఒకసారి కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పాయలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ అల్లాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. బాగా మట్టంతా పోయే వరకు క్లీన్ చేసుకున్న తర్వాత చాక్తో ఇలా నీట్గా పైన ఉండే పీల్ అంతా తీసేయాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అంతా తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కర్రీస్కి మంచి టేస్ట్ని సువాసనని ఇస్తాయన్నమాట. బయట కొన్ని ప్యాకెట్స్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేస్తారు కాబట్టి అసలు స్మెల్ అనేది మనకి అంత బాగోదు. ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉండదు. కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం ఇంట్లోనే చక్కగా ఒక 1 మంత్ పాటు నిల్వ ఉండేలాగా మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని అల్లాన్ని వెల్లుల్లిని కలిపేసి ఇందులో నేను కొంచెం టర్మరిక్ని యాడ్ చేస్తానన్నమాట. టర్మరిక్ అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి 20 to 30 days ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. దీన్ని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. చిన్న జార్లో ఫుల్గా తీసుకోకండి, పెద్ద జార్ యూస్ చేయండి. క్వాంటిటీ తక్కువ ఉంటే చిన్న జార్ యూస్ చేసుకోండి. అంతే, సింపుల్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి.